నెక్స్ట్ ఏంటి మరి సంజయ్ ఇది ఏంటి, సంజయ్ కూడా నేను చెప్పిందే చేశాను అనే విధంగా చెప్పారా ఐజీ సంజయ్? సార్ కరెక్టే సార్. భోజనాలకు, టీలకు, సమావేశాలకు మీరు పెట్టినటువంటి ₹1,00,00,000 పైనే డబ్బులు ఎక్కడ, అవి ఎక్కడికి వెళ్ళాయి, ఎక్కడ ఖర్చు పెట్టారు అని అడిగినప్పుడు అబ్బాబ్బే మీరు జరుపుతున్నటువంటి దర్యాప్తులో మీకు ఏదైనా అనుమానాలు ఉండొచ్చేమో కానీ మేము మాత్రం పర్ఫెక్ట్గానే చేశాము, మేము చేసిన దానికి ప్రతి దానికి కూడా లెక్కలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెబితే కొన్ని ప్రశ్నలకు మాత్రం ఆయన మౌనంగా ఉండిపోయారు సార్. సిట్ అధికారులు అడుగుతున్నటువంటి మొత్తం ప్రశ్నలు అన్నింటిలో కూడా కొన్నిటికి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా కూడా మాట్లాడారు, కొన్ని ప్రశ్నలకు మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. మేము చేసినటువంటి అంటే సేడికి సంబంధించి కావచ్చు, అగ్నిమాపకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కూడా పూర్తిగా వైట్ పేపర్ లాగా, అంటే ఎక్కడా కూడా చిన్న మరక అనేది లేకుండా సమావేశాలు పెట్టాము, అందులో భోజనాలు పెట్టాము, టీలు పెట్టాము, వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు కూడా ఇచ్చాము అనేటటువంటి విషయం ఇప్పటికీ ఆయన ఎక్కడా కూడా తప్పు జరిగింది అనేటటువంటి విషయాన్ని అయితే చెప్పడం లేదు. మేము చేసిందే కరెక్ట్ ప్రకారం, పద్ధతి ప్రకారం అన్నీ కూడా చేశామనేది చెప్తున్నాం. కానీ వచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి నివేదిక, విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికలో వీళ్ళు ఎక్కడా కూడా సమావేశాలు నిర్వహించింది లేదు, ఎక్కడా కూడా ఎవరికి చేసింది ఏమీ లేదు. కేవలం వీళ్ళంతా కూడా ₹1,00,00,000 పైగా అవినీతికి పాల్పడ్డారు అని చాలా స్పష్టంగా కూడా అందులో ఉంది. మరి ఎందుకని ఈయన ఇలా చెప్తున్నారంటే ఒకటే, ఈరోజు కాకపోతే రేపైనా సరే ఈ కేసు నుంచి నేను బయటపడాలి అనుకుంటే ఇలా అబద్ధం చెప్పాలి, జగనన్నను కాపాడాలనుకుంటే ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్పాలి అని అయితే ఆయన మెంటల్గా ఫిక్స్ అయిపోయారు సార్. రైట్ మధు, రైట్.